అభిరుచి మీ అభిరుచి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ అలాగే నాన్ వెజ్ డిషెస్ తో రెడీగా ఉంది. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా ఎలాంటి రెసిపీని కోరుకున్నా మన షెఫ్ గారు చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి వెరైటీ ఐటమ్ ని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మనకు ఒక మంచి వెరైటీ కాంబినేషన్ కోరుకుంటూ పద్మ గారు ఈమెయిల్ చేశారు. ఓకే. లీఫీ మష్రూమ్ కర్రీ అంట. సో అంటే ఆకుకూరలు కాంబినేషన్ లో మష్రూమ్ అండి. ఓకే, అంటే మంచి కాంబినేషన్ అడిగారు కదా. అంటే ఆకుకూరలు మనం ఇక్కడ ఏమైనా చూస్ చేసుకోవచ్చా రాజు గారు? వాళ్ళ చాయిస్ అండి. అంటే కొంచెం పులుపు కావాల్స్తే సో పులుపుతో ఉండేవి అంటే చుక్కకూర కానీ గోంగూర కానీ లేకపోతే పాలకు లేదా మేతి. ఓకే, సో చాయిస్ తీసుకోవచ్చు. సో కొంచెం కమ్ముగా కావాలనుకుంటే మష్రూమ్ కి ఏమైనా సూటబుల్ గా ఉండేవి తీసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అవునండి. ఓకే, మరి రెడీయా రాజు గారు? మీరు రెడీ అండి. ఓకే, మరి లీఫీ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీఫీ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన మెంతికూర 1/2 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. లీఫీ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో కొద్దిగా నూనె వేసుకుని ఓకే దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో దీంట్లోనే తరిగిన మెంతి కూర. ఓకే, సో ఇది కాస్త మనకు వేగాలండి. మెంతి కూర కొంచెం ఆ పచ్చివాసన పోయి బాగా వేగితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఎస్ అండి. ఓకే, ఇక్కడ ఇదంతా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసేటప్పుడు నిమ్మరసాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి ఆ నీళ్లతో వాటర్ బాటిల్స్ క్లీన్ చేసినట్లయితే మంచి సువాసనతో చక్కగా క్లీన్ అవుతాయి. తయారీ విధానం చూసారు కదా. ఓకే రాజుగారు, మంచి వాసన వస్తుంది ఇప్పుడే. అవునండి. అల్లం వెల్లుల్లి మెంతి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్టీ స్మెల్. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఓకే సో దీంట్లో పాలకూర పేస్ట్. ఓకే, సో ఇది ఉడికించి పేస్ట్ చేసుకున్నాం. ఓ మెంతి కూర యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకొని పాలకూర ఏమో పేస్ట్ లాగా. పేస్ట్ లా అంటే మనకు కొంచెం గ్రేవీ లా వస్తుంది. యా, సో మనం ఏవైనా 2 రకాల ఆకులు తీసుకున్నప్పుడు పేస్ట్ కి ఏదైతే బాగుంటుందో అది పేస్ట్ లా చేసుకొని మిగతాది అలా ఆకులుగా ఆకుపలానా వేసుకోవచ్చు. అండ్ ఈ గోంగూర చుక్కకూర ఇలాంటివి కూడా కొంచెం పేస్ట్ లా చేసి వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి పాలకూర పేస్ట్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఓకే, దీంట్లో మష్రూమ్స్ అండి. ఓకే, సో కొద్దిగా వేడి నీళ్ళలో మనం ఒక 2 నిమిషాల పాటు కొంచెం క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్స్ ఎప్పుడు మనం వండుకుంటున్నా కొంచెం ఎక్కువ వాటిని ఉడికించక్కర్లేదు, జస్ట్ హాట్ వాటర్ లో వేసి తీసేసుకొని నీట్ గా కట్ చేసేసుకుంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా మనకి పోతుంది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే సో కొద్దిగా గ్రేవీ కొరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
ఇది మంచి రోటీస్ లోకి అయితే బాగుంటుంది అనుకుంటా కదా రాజు గారు. చాలా బాగుంటుంది. సో అలాగే పులావ్ లాంటిది ఏదైనా చేసుకున్నా ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. కొంచెం జీరా రైస్ ఇలాంటి వాటిలోకి ఏదైనా కూడా బాగానే టేస్టీగా ఉంటుంది అనుకుంటా. అవునండి. సో కొద్దిగా మనకు ఆ బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఆ మష్రూమ్ కి కూడా పట్టేస్తాయి కదా. అవునండి. మూత పెడదామా? పెట్టేసి చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే. సో వెజిటేబుల్స్ అయినా మనకి ఏమైనా కొంచెం పచ్చివి యాడ్ చేసుకుంటే అవి కొద్దిగా మగ్గడానికి ఉడకడానికి టైం పడుతుంది. ఈ లీఫీ వెజిటేబుల్స్ వేసుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా కర్రీ. అంటే మష్రూమ్ కాంబినేషన్ లో చేసుకున్నాం కాబట్టి అవును. సో ఇది కూడా చాలా తక్కువ టైంలో ఉడికిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ అండి. ఓకే, వేడివేడిగా లీఫీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు లీఫీ మష్రూమ్ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. లీఫీ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన మెంతికూర వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పాలకూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లీఫీ మష్రూమ్ కర్రీ రెడీ. లీఫీ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూసి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో చెప్తాం. రాజుగారు టేస్ట్. చాలా టేస్టీగా ఉంది కదా రాజుగారు. అవునండి. అంటే మనకి ఆ పాలకూర కొంచెం కమ్మగా ఉంటుంది కదా, ఆ టేస్ట్, మెంతి ఫ్లేవర్ దాంట్లో యాడ్ అయ్యి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేటప్పటికి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. సో రెండు దేనిక సపరేట్ గా తెలియకుండా ఆ ఫ్లేవర్స్ అన్ని కలిసిపోయి చాలా టేస్టీగా ఉంది. అండ్ మష్రూమ్ కి కూడా బాగా పట్టేసాయి అవన్నీ. అవునండి. రోటీకి ఒక మంచి కాంబినేషన్ కదా రాజు గారు. అవునండి, చాలా బాగుంటుంది రోటీతో. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ రైస్ ఐటమ్స్ కి కూడా మీరు అన్నట్టు ఏదైనా జీరా రైస్ కానివ్వండి, పలావ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ చాలా బాగుందండి, పాలకూర మెంతికూర. సో ఇవి రెండు కాకుండా మీకు నచ్చిన ఆకుకూరలతో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. ఎడతెరపు లేకుండా ఎక్కిళ్ళు వస్తున్నట్లయితే వెంటనే ఒక లవంగాన్ని బుగ్గలో వేసుకుని ఆ రసాన్ని మింగినట్లయితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. వంటలు, పిండి వంటల్లో లీఫీ మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఎలాంటి వెరైటీ నేర్చుకోవాలనుకున్నా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. మరి ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం ధనియా షోర్బా చూడబోతున్నామండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ధనియా షోర్బా. అవునండి. సో ఇలాంటివన్నీ ఎక్కువ రెస్టారెంట్స్ అలా వెళ్ళినప్పుడే అందరూ ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా. అవును. కానీ ఇంట్లో కూడా మనం అంత టేస్టీగా చేసుకోవచ్చు రాజుగారు. చేసుకోవచ్చు అండి. అంటే తయారు చేయడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. సో అయితే చాలా సింపుల్ గా అంతే టేస్టీగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే అండి. మరి ధనియా షోర్బా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ధనియా షోర్బా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, లవంగాలు 6, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో దీంట్లో ధనియాలు, వేయించిన ధనియాల రాజుగారు అవి లేదండి, పచ్చివే తీసుకుందాం. ఓకే. లవంగాలు, కొద్దిగా అల్లం. సో ధనియాలు, లవంగాలు, అల్లం ఈ 3 కలిపి పేస్ట్ చేయాలా? రాజుగారు మీరు అవి పేస్ట్ చేస్తూ ఉండండి, ఈలోగా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇక్కడ రాజుగారు పేస్ట్ చేస్తూ ఉంటారు. ఈలోగా మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. తరచూ పొడి దగ్గుతో బాధపడేవారు తులసి రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకున్నట్లయితే క్రమేపీ పొడి దగ్గు తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇప్పుడు ప్రాసెస్ అండి. కొద్దిగా వెన్న వేసుకుని, ఓకే, బిర్యానీ ఆకు, కొద్దిగా మిరియాలు, ఓకే,
సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా చిదిమేసి వేసుకుంటున్నాం. ఓకే ఓకే. సో పౌడర్ యాడ్ చేసుకోకుండా జస్ట్ ఇలానే యాడ్ చేసుకోవాలా మిరియాలు? అవునండి. ఓకే ఓకే. సో మనం ముందుగా రెడీ చేసుకున్నాం ధనియాలు, లవంగాలు, అల్లం. ఈ పేస్టే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది రాజుగారు. యాక్చువల్గా 3 కలిపేసి గ్రైండ్ చేయడం వల్ల అండ్ దట్టు 3టికి కూడా కొంచెం మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవునండి. సో దీంట్లో తగినన్ని వాటర్ పోసేసుకుని మనం మనకి షోర్బా అంటే ఎలాగో కొంచెం క్లియర్ గానే ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివన్నీ వేసుకొని ఫైనల్ గా వడగట్టేసుకోవడం అండి. సో అలాగే టొమాటో షోర్బా లాంటివి కూడా చేసుకుంటాం కదా. సో ఒక టొమాటో ప్యూరీ మనకు బేస్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ప్లెయిన్ గా ఇలా ధనియా ఇలాంటివి ఏమైనా అయితే ఏమైనా ఈ ప్రాసెస్. ఎస్ అండి. ఓకే. సో రుచికి సరిపడా ఉప్పు. సో ఇది మనకు మరిగితే మనకు రెడీ అయినట్టు అండి. ఓ మరి వెల్లుల్లి కూడా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా రాజు గారు, అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా ఇంకా బాగా తెలుస్తుంది కదా. అంటే ఇలా కూడా తెలుస్తుంది, ఇలా కూడా బాగా వస్తుంది. అందుకోసం చిదిమేసి మనం వేసాం కదా. అవును, అంటే మనం స్ట్రెయిన్ చేసినప్పుడు అవి ఎలాగో మళ్ళీ ఇదైపోతాయి కదా. ఈ మెథడ్లో వేసుకుంటే బెటర్ అండి, ఎక్కువ ఘాట్ అవ్వకుండా. ఎందుకంటే మనకి అల్లం వెల్లుల్లి ఇవన్నీ తెలుస్తేనే బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం లైట్ గా ఉంటే ఫ్లేవర్ జస్ట్ అలా. సో ఇప్పుడు ఇది మనకి మరిగితే రెడీయా? రెడీ అండి. ఓకే. సో ఈ లోపు కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే. ఓ బనానాతో కార్వింగా? బర్డ్స్ చేస్తాను బనానాతో బర్డా? బర్డ్ అండి. ఓ. సో స్టెమ్ వచ్చేసి నెక్. ఆహా. ఆ తొడుము నెక్క రాజు గారు? అవునండి. ఓకే ఓకే. సో ఇది వచ్చేసి బాడీ, కొద్దిగా క్రాస్ రావాలి. అది బాడీయా? అవునండి. తల? ఇది అది తల. సో ఇక్కడ వింగ్స్. రెండు తయారు చేస్తున్నాను. అది అంతేనా రాజుగారు? ఇంకా చూపిస్తానండి. నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది యాక్చువల్గా ఈ కార్వింగ్. సో అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవునా? అప్పటి నుంచి నేను దాన్ని అంటే ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొంచెం గట్టిగా ఉన్న కాయ అయితే మనకి బాగుంటుందేమో కదా. కొంచెం గట్టిగా, పండులోనే కొంచెం గట్టిది. ఓకే. కొంచెం మనం ఇది వాటర్లో వేస్తుంటే స్టిఫ్ అయిపోయి మనకి ఇలా ఓపెన్ అవుతాయి. ఓకే. సో బీక్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఇక్కడ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే ఓకే. ఈ షోర్బా స్మెల్ సూపర్ గా వస్తుంది రాజు గారు. సో ఎంత బాగా మరుగుతుంది మనకు అంత బాగా స్మెల్ బాగా వస్తుంది. సో ముందుగా ఇక్కడ కొంచెం హోల్డ్ చేసుకుంటాం. సో రాజుగారు అప్పుడు ఆ తొడుమలు కొంచెం పెద్దగా ఉన్నవి అయితే మనకి బాగుంటుందేమో కదా. అవునండి. కార్వింగ్ చేసుకోవడానికి. ఓ ఇప్పుడు అర్థమైంది రాజుగారు. ఇప్పుడు ఆ సైజ్ వచ్చి షేప్ లో వచ్చింది కదా. వచ్చింది. కొంచెం గద్దలాగా అనిపిస్తుంది. మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు కదా. అంటే ఆ నెక్ ముక్కు షేప్ ఇలా వచ్చేటప్పటికి వాలినది ఉంటుంది కదా అలా. సో ఐస్ వచ్చేసి మనం లవంగాలు కానీ మిరియాలు కానీ చిన్న సైజులో ఏమన్నా పెట్టేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా మనం ఈ బర్డ్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటు కదా రాజుగారు. కొంచెం తోకలు మామూలుగా మీరు పెడతారు కదా కట్ చేసి ఆ పైనాపిల్ లీవ్స్ కానీ అలా ఏదైనా అడిషనల్ గా పెట్టేసి దాన్ని కొంచెం ఇచ్చేసుకోవచ్చు. ఓకే. వింగ్స్ వెనకాల కూడా కొంచెం ఇలా స్టిక్స్ పెట్టేస్తే అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇలాంటివి కొంచెం చేయగానే కొద్దిగా వాటర్లో వేసుకుంటే మనకి అవి కూడా అవసరం లేకుండా స్టిఫ్గా అలా ఉండిపోతాయి కదా. బాగుంది రాజుగారు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వెరైటీ బర్డ్. ఎస్ అండి.
ఇది కట్టేయచ్చు రాజు గారు ఇంకా? కట్టేసేద్దామండి. సో వడగట్టేసుకుంటే మనకి పెట్టనా? ఓకే, బౌల్ ఇస్తారండి, వడగట్టేద్దాం. యా. సో ఈ ధనియా షోర్బాలో మనం 2 రకాలుగా చేసుకోవచ్చండి. సో ఇది మనం డ్రై ధనియా తీసుకున్నాం, ధనియాలు. అవును. సో గ్రీన్ ధనియా అనుకుంటే మనం కొత్తిమీర పేస్ట్ లా చేసుకోవడం మనం అదే యాడ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు అది కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. సో కొత్తిమీర అండి. ఓకే, రెడీ. ఓకే, ధనియా షోర్బా రెడీ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా ధనియా షోర్బా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ధనియా షోర్బా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ధనియా షోర్బా తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ధనియాలు, లవంగాలు, తరిగిన అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్పు వేసి మరి కాసేపు మరగనివ్వాలి. ఆపై దీన్ని ఒక బౌల్లోకి వడగట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ధనియా షోర్బా రెడీ. ఓకే, మరి ధనియా షోర్బా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసి ఈ ధనియా షోర్బా ఎలా ఉందో చెప్తామండి. చేయడం ధనియాతో చేసిన నాన్ వెజ్ ఫ్లేవర్ లో వచ్చింది. చాలా అంటే మనకి ఈ మటన్ స్టాక్ వీటితో చేస్తారు కదా, చాలా బాగుంది రాజు గారు. ఎగ్జాక్ట్ గా అంటే మనం బయట రెస్టారెంట్స్ లో తీసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అండ్ మంచి స్టార్టర్ ఏమైనా ఉంటే చాలా సూపర్ గా ఉంటుంది కదా. అవునండి. అండ్ ఈ వర్షాకాలం ఇలాంటి వాటిల్లో ఇలాంటివి అయితే బాగుంటాయి మనకి. ఈ సీజన్ లో మనకి ఇలాంటివి తీసుకుంటే కొంచెం గొంతు సంబంధించిన ప్రాబ్లమ్స్, కొంచెం జలుబు, దగ్గు ఇలాంటి వాటితో అందరూ కొంచెం సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి చక్కగా వేడివేడిగా ఇలా ఒక షోర్బా ఇచ్చేస్తే ఫుల్ క్లియర్ అయిపోతుంది. అండ్ చాలా టేస్టీగా ఉంది. అందుకంటే అవన్నీ కూడా మనకి జస్ట్ ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అంతా మనం వడగట్టేసాం కదా. సో ఫ్లేవర్స్ ఎంత కావాలో అంత యాడ్ అయ్యాయి దీనికి. వెరీ నైస్, వెరీ టేస్టీ. అండ్ ధనియా షోర్బా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సీజనల్ గా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. బియ్యం ఎక్కువ కాలం పాడవకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో వేసినట్లయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటాయి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించావంట. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేయబోతున్న ఆ నాన్ వెజ్ వెరైటీస్ ఏంటో చూద్దామా. ఓకే, మరి ఈ రోజు కూడా మనకి టేస్టీ నాన్ వెజ్ ఐటమ్స్ చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించావండి ఏంటో చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? మౌనిక. మౌనిక, ఏం చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి నీ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి. ఓకే, నీ పేరు? సౌమ్య. సౌమ్య, నువ్వు చదువుతున్నావా? బీటెక్ 4th ఇయర్. సేమ్ క్లాస్. సేమ్ క్లాసా? సేమ్ క్లాస్. ఇద్దరు ఫ్రెండ్సా? ఎస్. ఓ వెరీ గుడ్. సో ఇద్దరికి వంటలు వచ్చా బాగా? వచ్చి ఈ రోజు దట్టు నాన్ వెజ్ ఐటమ్స్ చేయబోతున్నారు కదా. ఎస్. బాగా టేస్టీగా చేస్తారా ఇద్దరు? రెడీయా ఇద్దరు కూడా? రెడీ. సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? సౌమ్యనా, మౌనికనా? మౌనిక చేస్తుందా? ఎందుకు నువ్వు చేయవా? మౌనిక ఎక్స్పీరియన్స్ కొంచెం. మౌనిక నీకంటే కాస్త ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందా? సో తను ఎలా చేస్తుందో చూసి దాని తర్వాత నువ్వు చేస్తావా? సరే, ఏం చేస్తావు మౌనిక? గోంగూర ఎగ్ బిర్యానీ. గోంగూర ఎగ్ బిర్యానీ. ఓ వెరైటీ కాంబినేషన్. ఓకే, మరి గోంగూర ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు 4, బాస్మతి బియ్యం 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. గోంగూర ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, మౌనిక స్టార్ట్ చేద్దామా? ఓకే, చేద్దాం. అక్కడ లైట్ ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ కాగాక మనం ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, ఈ ఉల్లిపాయలు ఏంటి ఇలా కట్ చేసావు రౌండ్గా? ఇది బిర్యానీ వేసిన మొత్తం అయిపోయినాక లాస్ట్కి గార్నిష్ లాగా వేసుకోవాలి వేయించినాక. ఇప్పుడు ఇవి వేయించేసి తీసేస్తావా? ఫైనల్గా ఇవి మనం వేసేసేయాలి పైన. ఓకే ఓకే ఓకే, నేనే నువ్వే వేసుకో. ఆనియన్స్ మనం వేయించుకోవాలి. ఓకే, ఆపేయాలా? రెడ్డిష్ కలర్ వచ్చాక తీయించేసుకుందాం. తీయించేసుకుందామా? ఎవరితో తీయించుదాం? దీంతో తీయించేద్దామా? సౌమ్యతో. సో మీరిద్దరు ఇంజనీరింగ్లో ఫ్రెండ్సా? యా. ఎందుకలా డౌట్ఫుల్గా చెప్తున్నారు? సేమ్ కాలేజ్ కదా? సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్. సేమ్ క్లాస్. ఓకే, చాలా తీసేసుకో బౌల్లో. ఓకేనా? ఓకే, ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం బిర్యానీకి. ఓకే, సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నావా? యా. ఓకే, ఇది కొంచెం కాగాక ఇది వేసుకుందాం. మామూలుగా దీంట్లోకి మనకి కాంబినేషన్ ఏం బాగుంటుంది? కొత్తిమీర చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ బాగుంటుంది. చట్నీ బాగుంటుందా బిర్యానీలోకి? ఓ ఓకే, సరే వేద్దామా? మసాలా దినుసులా మెల్లిగా. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యాలి. ఇది కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా అయితే వంటలో? చేసిన చక్కగా తింటూ ఉంటావా? ఇంటికి వెళ్తే తినడమే. ఇంటికి వెళ్తే తింటమేనా? నో చేయటం. నీకు ఎవరైనా అన్న చెల్లెళ్ళు ఉన్నారా? అక్కలు? చెల్లి. చెల్లి తనేం చదువుతుంది? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం పేరు? హారిక. హారిక. డాడీ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరు? పరమేశ్వర్. ఓకే, మమ్మీ? మమ్మీ టీచర్. టీచర్. మమ్మీ పేరు? నిర్మల. నిర్మల. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఓకే, సో ఉడికించేసిన బాయిల్ ఎగ్స్ మూత పెట్టాలా? కొంచెం ఫ్రై అవ్వాలి అవి. ఎగ్స్ బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. ఓకే ఓకే, సో జస్ట్ ఆయిల్లో మనం అంటే మామూలుగా కూడా ముందు ఆయిల్లో వేయించేసుకొని వేసుకోవచ్చు కదా, లేకపోతే ఇందులో వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇలా అయితే టేస్టీ బాగుంటుంది. ఇంకా ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుందా? ఓకే, కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి. మొత్తం అదంతా కలర్ చేంజ్ అయిపోవాలా? ఓకే, వేయించేసి. ఓకేనా? ఎగ్స్ ఇప్పుడు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఓకే, ఇవి కూడా కొంచెం వేగాలి. సో ఆ గోంగూర అంతా మనకి మొత్తం మగ్గిపోవాలి కదా. సో ఎలాగో గోంగూర ఫాస్ట్గానే మగ్గిపోతుంది కాబట్టి అంటే ఇందులో పేస్ట్ అలా ఏం కాదు, జస్ట్ ఆకులే వేసుకోవాలా? అది దగ్గర అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం దగ్గర అవుతుంది కదా గోంగూర. అవును, దగ్గర అవుతుంది. కాకపోతే దాని ఫ్లేవర్ మరి రైస్ పడుతుందా? పడుతుంది. ఓకే, ఇంకొంచెం రావాలి. మామూలుగా రైస్ ఐటమ్స్ చేస్తే కొంచెం పేస్ట్ లా చేసి వేసుకుంటే బాగా పట్టుతుంది కదా. మరి ఇప్పుడు ఇలా ఆకుల పరంగా వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఇవి సపరేట్ అయిపోయి రైస్ సపరేట్గా అలా ఉండదా? లేదు, కలిసిపోతాయి. కలిసిపోతాయా? ఓకే, సో మౌనిక సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రైస్ వేసుకుందాం. ఉడికించేసిన బాస్మతి రైస్. ఓకే, ఒకసారి కలిపి కలిపేసి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకుందాం. వేసి ఇంకా అయిపోయినట్టేనా మనకి ఇది? సాల్ట్ వేసుకొని ఇంకా తినేసుకోవడం. ఓ, సాల్ట్ వేయాలి కదా. అవును, ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేస్తావా? ఫైనల్ గా దించే ముందు కదా కొత్తిమీర అవన్నీ వేసుకుంటాం. లేదు, లేదా ఇలానే వేయాలి. అలానే వేయాలా? సరే వేసుకో. కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే, కొత్తిమీర, ఉప్పు, పుదీనా ఫైనల్ గా. కొంచెం ధనియా పౌడర్.
స్మెల్ వస్తుంది కదా. స్మెల్ వస్తుంది, పుదీనా స్మెల్ వస్తుంది. నీకే స్మెల్ వస్తుంది? నాకు పుదీనా స్మెల్. నీకు పుదీనా స్మెల్ వస్తుందా? అది తింటే వస్తుంది స్మెల్. ఇంకా గోంగూర ఫ్లేవర్ అండ్ ఎగ్ ఫ్లేవర్. సో ఎగ్ ఫ్లేవర్, గోంగూర ఫ్లేవర్ తింటే మనకు తెలుస్తుందంటవా? ఓకే, చూద్దాం. అయిపోయిందా? ఫైనల్ గా ఆనియన్స్ మనం ముందు వేయించుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఓకే. మా టేబుల్ని మొత్తం బాగా వాడుకుంటున్నావు తెలుసా నువ్వు. నాకు యాక్చువల్గా కలపడం రాదు. కలపడం రాదా? మరి ఆ విషయం చెప్తే నేను కలిపి పెట్టేదాన్ని కదా అప్పటి నుంచి. సర్లే, ఇలా చేస్తే చక్కగా వంట చేసినట్టు ఉంది, బాగా కష్టపడి. ఓకేనా? ఓకే. నిమ్మకాయ అంట గుర్తు చేస్తాను సౌమ్య, నువ్వేమైనా మర్చిపోతావేమోనని. లేదు, నేను మర్చిపోలేదు. మర్చిపోలేదు. తర్వాత ఫైనల్ గా వేద్దామని అలా ఉంచింది. బౌల్లో దించుకున్నాక నిమ్మకాయ వేసే. అవును, అంటే వేడి మీద వేస్తే అప్పుడప్పుడు చేదొచ్చేస్తుంది అంటుంటారు కదా. కొంతమంది వేసేస్తుంటారు, కొంతమంది ఏమో దించిన తర్వాత వేస్తారు. సో నువ్వు కూడా దించిన తర్వాత వేస్తావా? అయిపోయింది, బౌల్లోకి తీసుకున్నాం. ఓకే, అదిగో ఆ గెరటితో తీసుకో. మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా, టేస్టీగా అన్నీ అంటే సరిపడా వేసావో లేదో. సౌమ్య వంట కూడా అయిపోతే తెలిసిపోద్ది. ఫస్ట్ రైస్ వేసేసి పైన ఎగ్స్. ఓకేనా? ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం దీనిపైన. ఓకే. పుల్లగా బాగుంటుంది. పుల్లగా బాగుంటుందా? అది చూస్తుంటే బాగా పుల్లగా ఉండేటట్టు అనిపిస్తోంది నాకు. ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసమా? అబ్బో. ఇంకా కావాలి. సో రెడీ అయిపోయిందా బిర్యానీ? టేస్ట్ చేసి చెప్పు. ఓకే, చెప్తా. ఓకే, మరి వేడివేడిగా గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసే ముందు గోంగూర ఎగ్ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర ఎగ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన కోడిగుడ్లు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, ఉప్పు, పుదీనా, ధనియాల పొడి వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నిమ్మరసం పిండుకుంటే గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి అరిచేతుల్లో, అరికాళ్లలో చెమటలు పడుతూ ఉంటాయి. అలాంటి వారు నువ్వుల నూనెలో కొద్దిగా వాము కలిపి తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడచ్చు. గోంగూర ఎగ్ బిర్యానీ తయారీ విధానం చూశారు కదా. ఓకే సౌమ్య, నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు ఈరోజు? చికెన్ పకోడా. చికెన్ పకోడా స్నాక్ ఐటమ్. ఓకే అండి, మరి చికెన్ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పెరుగు అరకప్పు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే సౌమ్య, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చికెన్ పీసెస్ తీసుకొని ఫస్ట్ చికెన్ ముక్కలు వేసుకోవాలి. అదేంటి కలర్ అలా ఉంది? చికెన్ అంటే పసుపు ముందుగా కలిపి పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసి పసుపు పెట్టావా? వేసి. ఓకే. కార్న్ ఫ్లోర్ తీసుకొని వేసుకోవాలి. ఓకే. తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి, సో బాగా క్రిస్పీగా రావడానికి. క్రిస్పీ రావడానికి. ఇప్పుడు ఈ పిండి మొత్తంగా వేసేసుకోవాలి. శనగపిండి. శనగపిండి సో మనకు సరిపడా. ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలి. ఇంకా సో మొత్తం అన్ని వేసి కలిపేసుకోవడమే కదా? అన్ని వేసుకొని కలిపేసుకోవాలి. సరిపడా ఉప్పు ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి, దీనికి సరిపడా.
ఓకే. పసుపు, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఓకే. మొత్తంగా. సో పెరుగుతో కలుపుకుంటే బాగుంటుంది బాగుంటుంది. టేస్ట్. నెక్స్ట్ ధనియాల పొడి, దీనికి సరిపడా. ఓకే. ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఓకే. ఇందులో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. అంటే యాక్చువల్గా ఇలాంటివి కొంచెం నానబెడితేనే బాగా వస్తాయి అంటారు కదా టేస్టీగా. నేను నానబెట్టి పెట్టింది తీసుకొచ్చాను. నువ్వు ఆల్రెడీ ఇదంతా కలిపేసి నానబెట్టి తీసుకొచ్చావా? ఇదేనా మ్యారినేట్ చేసింది? అదే. సో ఇందులో ఏంటో ఆకులు కూడా వేసావు, కొత్తిమీర పుదీనా 2 వేసి. కొత్తిమీర పుదీనా ఇందులో వేసేసావా? ఓకే. సో అయితే ఇది చూసారు కదండి, ముందు ప్రాసెస్ అంతా మనం బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని నానబెట్టి, అంటే ఒక 12 hours అలాగా నానబెట్టి పకోడీ వేసుకుంటే బాగా టేస్టీగా వస్తుందంట. ఒకవేళ నానబెట్టుకునే టైం లేకపోతే ఇమీడియట్గా అలా కలుపుకుంది కూడా వేసేసుకోవచ్చు. సో కొంచెం ఎక్కువ టేస్టీగా కావాలంటే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, జాగ్రత్తగా వేసేసుకో. సో ఎక్కువసేపు నానబెట్టడం మూలాన చక్కగా పిండి అదంతా కూడా బాగా పట్టేసింది కదా చికెన్కి. నీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? చికెన్ ఇష్టం. ఓ, నువ్వు కూడా ఇది మమ్మీ దగ్గరే నేర్చుకున్నావా? మమ్మీ దగ్గరనే. నువ్వు హెల్ప్ చేస్తుంటావా మమ్మీకి వంటలు ఏమన్నా? చేస్తుంటా. చేస్తుంటావా? కూరగాయలు కట్ చేసి ఇవ్వడం అలాగా? అవునా? నీకున్నారు ఎవరైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక బ్రదర్, ఒక సిస్టర్. ఒక బ్రదర్, ఒక సిస్టర్. వేగిపోయినాయా? వేగిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకో. నువ్వు చిన్న లేకపోతే నీకంటే? నేనే చిన్న. నువ్వే చిన్న. ఓకే. వాళ్ళిద్దరు ఏంటి మరి జాబ్సా? అన్నయ్య జాబ్, అక్క రీసెంట్లీ మ్యారీడా? ఓకే, వెరీ నైస్. సో అయితే ఇప్పుడు మమ్మీ చక్కగా నువ్వు బాగా హెల్ప్ చేస్తుంటావు అండ్ చేసినవన్నీ కూడా హ్యాపీగా టైం చేస్తుంటావా? సో రెడీ ఆ చికెన్ పకోడా? చికెన్ పకోడా రెడీ. చక్కగా చిన్న చిన్న పీసెస్ బాగా వేగాయి, టేస్టీగా ఉంటుంది అనిపిస్తోంది. సో ఇద్దరు ఐటమ్స్ రెడీ కదా, ఇక్కడ రాజుగారు వస్తే టేస్ట్ చూసేది. ఓకే ఓకే అండి, చూసారు కదా మరి వేడివేడిగా చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు చికెన్ పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ పకోడా తయారు చేసే విధానం: చికెన్ లో పసుపు వేసి కలిపి ఉంచాలి. ఒక బౌల్లో చికెన్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి ఒక పూట నాననివ్వాలి. ఆపై కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పకోడా రెడీ. చికెన్ పకోడా తయారీ విధానం చూసారు కదా, మరి టేస్ట్ చూసి రెండు ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాము. సో రాజు గారు, ఫస్ట్ గోంగూర ఎగ్ బిర్యానీయా చికెన్ పకోడానా? బిర్యానీ టేస్ట్ చేద్దామా? ఓకే. ఒకటి తీసుకోమా. తీసుకోసాము. ఓకే, సో చూద్దాం ఇప్పుడు చికెన్ పకోడా ఎలా ఉందో. బాగుంది. ఓకే, సో రెండు ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఈరోజు రెండిట్లో ఏది బాగుందో. రాజుగారు, సో బిర్యానీ టేస్టీగా ఉందా లేకపోతే చికెన్ పకోడానా? సో బిర్యానీ కొంచెం మసాలా ఏమైనా పడితే బాగుండేది. అంటే జస్ట్ లైక్ ఏంటంటే ఇది పులావ్లా వచ్చేసింది. కొంచెం మసాలాలు కానీ కొంచెం పెరుగు అలాంటిది యాడ్ అవుతే కొంచెం బాగుండేది. సో ఈరోజు చికెన్ పకోడా. సౌమ్య విన్నరా? అవును. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చింది. సౌమ్య, కంగ్రాచులేషన్స్. సో టేస్టీగా చేసావు పకోడా. సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా? ఓకే, డ్రెస్ మెటీరియల్,
మౌనిక నీది కూడా బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం సాల్ట్ తగ్గింది. అండ్ అలాగే రాజుగారు అన్నట్టు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా తెలియట్లేదు. అండ్ గోంగూర ఫ్లేవర్ కూడా అంతగా తెలియట్లేదు, ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఈసారి అలా ట్రై చేయి. ఓకేనా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. అసలే వర్షాకాలం, జలుబు పడిసం ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలా అని మందులు ఎక్కువగా వాడలేం. అందుకే మీకోసం ఈ సింపుల్ చిట్కా. గోరువెచ్చటి పాలల్లో బెల్లం ఇంకా పసుపు కలిపి తీసుకున్నట్లయితే జలుబు మటుమాయం అయిపోతుంది. ఈ రోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన ధనియా షోర్బా మినహా మిగతా వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన లీఫీ మష్రూమ్ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చక్కగా మెంతి కూర, పాలకూర అండ్ మష్రూమ్ 3 కూడా చాలా మంచివండి. పవర్ఫుల్ కలర్స్ ఉంటాయి కదా. ఎప్పుడు కూడా డార్క్ గ్రీన్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కువ ఉన్న ఆ లీఫీ వెజిటబుల్స్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, క్యాన్సర్ని ఎదుర్చే గుణాలు ఎక్కువ ఉంటాయి. నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, మన పూర్వం అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ పెరట్లోనే చక్కగా ఇలాంటి మొక్కలు పెంచుకుంటూ వంటకు ముందు కరెక్ట్గా ఇలా తెచ్చుకొని ఫ్రెష్గా అలా కోసుకొని దాన్ని వండుకొని తయారు చేసుకుంటే ఎంత తాజాగా ఎంత బాగుండేది తెలుసా. అందుకే వాళ్ళకి కొన్ని రకమైన లైఫ్ స్టైల్ డిసీజెస్ లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి కల్చర్కి ఇది ఒక కళ లాంటిదే, అంటే ఇది ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ అసాధ్యం. కాకపోతే మెంతి కూర కానీ లేకపోతే పాలకూర కానీ చాలా మటుకు మెంతి కూర మనం చిన్న చిన్న పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. ట్రై చేయండి, చాలా మంచిది. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా దీన్ని మనం ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. మెంతి కూరతో పాటు పాలకూరతో పాటు మష్రూమ్ కాంబినేషన్ అనేది మరీ బాగుంది. మిస్ చేయకండి, ఈ రెసిపీ నోట్ చేసుకోండి. మష్రూమ్లో కూడా ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా క్యాన్సర్ని ఎదిరించే గుణాలు ఎక్కువ ఉంటుంది. సో 3 కాంబినేషన్ ఎలా ఉందంటే ఒక దానికన్నా ఒక దానిలో ఎక్కువ ఉన్నాయి పోషక విలువలు. సో కంపల్సరీగా ఈ రెసిపీ బాగుందండి. మష్రూమ్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా సూపర్. ఇక ఊరించే వంటలో చూసిన గోంగూర ఎగ్ బిర్యానీ. గోంగూర ఎగ్ కాంబినేషన్ మళ్ళీ బాగుందండి. బిర్యానీ కూడా మనము బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ వాడుకోవచ్చు, ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఈ గోంగూర అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది, దానికంటూ ప్రత్యేకమైన ఒక రుచి ఉంటుంది. దానితో పాటు ఎగ్ ఇలా తయారు చేసుకోవడం అనేది అండ్ రైస్తో పాటు చేసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. గోంగూర ఎగ్ బిర్యానీ కూడా బాగుందండి మసాలా ఐటమ్స్తో. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మీరు చూసిన మరో రెసిపీ చికెన్ పకోడా. అదే కరెక్ట్గా చికెన్ ఇలా చేసుకొని తీసుకుంటేనే మనకు ఇంకా డేంజరస్. ఇవి ఏంటంటే లిమిట్ లేకుండా అలా తినేయగలమాట. పకోడా కానీ వళ్ళు కానీ అలాగే, అది మనం తింటూ ఉంటే ఇంకా కౌంట్, అది ఒక అడిక్షన్ లాగా ఉంటుంది, కౌంట్ కూడా తెలియదు. సో ఇది చాలా డేంజరస్ అండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని డ్రమ్ స్టిక్ లెగ్స్ అనో చికెన్ లెగ్స్ అని చికెన్ డ్రమ్ స్టిక్స్ అనో లేకపోతే ఇలా పకోడాలను అలా తీసుకున్నప్పుడు మనకు కొంచెం డేంజరస్గా అవుతూ ఉంటుంది. సో చాలా డేంజరస్ అండి ఇలాంటి కాంబినేషన్స్. అండ్ చాలా అరుదుగా రేర్గా తీసుకోవాల్సిన ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. మీరు ఇవాళ చూసిన రెసిపీస్లో మాత్రం చక్కటి రెసిపీ, ఈ 2 రెసిపీస్ చూసారు మీరు, చక్కటి రెసిపీస్. ఒకటి గోంగూర ఎగ్ బిర్యానీ, అది చాలా బాగుందండి. లీఫీ మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ దాకా రాలేకపోతున్నారా? డోంట్ వరీ అండి. మీరు ఏదైతే వంటని అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటకు సంబంధించిన పూర్తి వివరాల్ని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్స్ ద్వారా గానీ తెలియజేయండి. అలా రాసి పంపించినందుకు మీకు మంచి మంచి బహుమతులు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక మంచి రెసిపీని రాసి పంపించండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసి చూపించిన 2 ఐటమ్స్ అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన నాన్ వెజ్ ఐటమ్స్ కూడా టేస్టీగా ఉన్నాయి కదా రాజుగారు? అవునండి. కానీ ధనియా షోర్బా అయితే ఇంట్లో చేసుకోవచ్చు, ఇలా టేస్టీగా సీజన్ కి తగ్గట్టుగా చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాటి అన్ని వెరైటీస్ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి అలాగే మా కార్యక్రమంపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా? మరి ఇది ఇవాల్టి మన అభిరుచి. మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.